టీమిండియా కంగారు పడాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఆలోచించాల్సిన విషయం అంతకంటే లేదు. అసలు టీమిండియా ఒక్క మ్యాచ్ ఓడిపోతేనే ఇంత ఒత్తిడికి ఎందుకు గురవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏమైంది? కాకపోతే భారీ ఓటమితో రన్ రేట్ కాస్త మైనస్లో ఉండొచ్చు. అయితే వరుసగా 2 మ్యాచ్లు గెలిస్తే రన్ రేట్తో అసలు ఏం పని ఉంటుంది? టీమిండియా వెస్టిండీస్, జింబాబ్వేలపై ఈజీగా గెలుస్తుంది. ఎందుకంటే వెస్టిండీస్ సూపర్ ఫామ్లో ఉంది, భారత్ను ఓడిస్తుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. భారత అభిమానులు సైతం ఈసారి మనం వెస్టిండీస్పై గెలుస్తామా అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉండొచ్చు, సందేహాలు ఉండొచ్చు. జింబాబ్వేపై ఎలాగూ గెలుస్తాం, వెస్టిండీస్పై కష్టమేమే అనుకుని ఉంటుంటారు. కానీ అలా ఏమీ జరగదు. వెస్టిండీస్ ఎంత ఫామ్లో ఉన్న టీమిండియా చేతిలో ఖచ్చితంగా ఓడిపోతుంది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు, పిచ్ కండిషన్స్ ఏ విధంగా చూసుకున్నా టీమిండియాకు అడ్వాంటేజ్. అఫ్కోర్స్ భారత్ లాంటి పిచ్లపై వెస్టిండీస్ బ్యాటింగ్ బాగా చేయగలదు. కానీ టీమిండియాలో క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. ఆ స్పిన్నర్లే భారత్ను గెలిపిస్తారు. దీంతో టీమిండియా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించాడు. కాకపోతే టీమిండియా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కాస్త అతి విశ్వాసంతో బరిలోకి దిగింది. ఈసారి అలా కాకుండా తమ శక్తి వంచనకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేసిన, బౌలింగ్ చేసిన టీమిండియా ఈజీగా గెలవగలదు. ఉన్న టీంతోనే భారత్ వెళ్ళినా ఈజీగా గెలవచ్చు. అనవసర ప్రయోగాలు అసలు అవసరం లేదని నేను భావిస్తున్నా. నాకు తెలిసి ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మను పక్కన పెట్టాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే లాస్ట్ మ్యాచ్లోనే అతన్ని పక్కన పెట్టేసి ఉంటే బాగుండేది. కానీ సూపర్ 8లో మొదటి మ్యాచ్ ఆడించారు. ఇప్పుడు ఉన్నట్టుండి పక్కన పెట్టిన ఆ ఎఫెక్ట్ టీం మొత్తానికి ఖచ్చితంగా చూపిస్తుంది. సో అతన్ని కూడా కంటిన్యూ చేయడం మేలని వ్యాఖ్యానించాడు. కాగా టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య ఈరోజు 7 గంటలకు చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. గతంతో పోలిస్తే ఈసారి చెన్నై పిచ్ను కూడా కాస్త మార్చారు. గతంలో స్పిన్కు అనుకూలంగా, కాస్త బౌలింగ్కు అనుకూలంగా ఉండేది. బ్యాట్స్మెన్ల పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈసారి అలా కాదు. పిచ్ కాస్త డ్రై చేయడం వల్ల బ్యాట్స్మెన్లు కూడా పరుగులు ఈజీగా చేసే అవకాశం ఉంది. బౌలింగ్ కూడా ఈక్వల్గా అనుకూలిస్తుంది. అసలు జింబాబ్వే మ్యాచ్ గురించి టీమిండియా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని, వెస్టిండీస్పై గెలిస్తే ఇక 2 మ్యాచ్లు గెలిచిన తర్వాత సెమీస్ గురించి మాట్లాడే ప్రసక్తే లేదని, అనుమానం అవసరమే లేదన్నాడు మిచెల్ మార్ష్.